చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఆలత్తూరు గ్రామ పంచాయతీలోని లక్ష్మీపురం గ్రామస్తులకు కేటాయించిన శ్మశాన భూమి ఆక్రమణకు గురైందని ఏపీ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ స్టేట్ డైరెక్టర్ యుగంధర్ పొన్న అన్నారు. ఆక్రమణకు గురైన భూమిని పరిశీలించి గ్రామస్తులకు చెందే విధంగా చర్యలు తీసుకోవాలని కార్వేటి నగరం మండల తహసీల్దార్ని కోరారు. లక్ష్మీపురం గ్రామంలో ఉన్న ప్రజలతో ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జనసేన పార్టీ తరఫున ఈ గ్రామస్తులందరితో మాట్లాడటానికి వచ్చాం. గత కొద్ది రోజులుగా శ్మశాన భూమి ఆక్రమణకు గురై ఉంది. ప్రతిరోజు కూడా ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా గ్రామానికి కేటాయించినటువంటి శ్మశాన వాటిక గ్రామానికే చెందాలని వాళ్ళు అహర్నిశలు దీనికోసం పోరాడుతూ ఉన్నారు. ఈ విధంగా పోరాడుతూ ఉంటే దీన్ని డిస్టర్బ్ చేయడానికి ఇక్కడ ఆనుకొని ఉన్నటువంటి ఒక రైతు, ఆయన రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్, ఒడివేలు ఆయన పేరు, ఆయన గ్రామస్తులందరినీ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. మేము కూటమి ప్రభుత్వంలో ఉన్నాం, మంచి ప్రభుత్వం ఇది. స్థానికంగా ఉన్న తహసీల్దార్ గారికి తెలియజేస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళబోతున్నాం. దయచేసి రేపటిలోపు ఈ సైట్ని మీరు మరలా పరిశీలించి 3 ఎకరాల 30 సెంట్ల భూమిని ఈ గ్రామస్తులకి కేటాయించి స్థానికంగా ఉన్న PRAEని పిలిపించి ఎస్టిమేషన్ వేయించి దీనికి కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా జరగాలి.